ఇచ్చాడు. ఈ వచనంలో మనకు వివరిస్తున్నాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వను సృష్టించాడో, ఈ మానవాళిని సృష్టించారో, వారిని ఏలడానికి సృష్టించాడంట. కానీ పాపము వలన, అపరాధము వలన వారు జీవంలో ఏలాల్సింది మరణంలో ఏలడం ఆరంభించారు. ఈ పాపము లేదంటే ఈ శాపము ఏదైతే ఏలడానికి వారిని అనుమతించలేదో అది తీసేయడానికి, మళ్ళీ ఆ స్థానం ఇవ్వడానికి ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడంట. యేసుక్రీస్తును పొందుకున్న వారి గురించి వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నీతి దానము పొందువారు జీవము గలవారై. ఎంతమంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు? థ్యాంక్ యూ సో మచ్. యేసుక్రీస్తుని మీరు అంగీకరించినప్పుడు మీరు జీవముతో ఉన్నారా, మరణించి ఉన్నారా? జీవంతో ఉంటే మళ్ళీ జీవాన్ని ఎందుకు ఇచ్చాడు? మీరు మరణించలేదు కదా, మళ్ళీ మీకు జీవాన్ని ఎందుకు ఇచ్చారు? మీరు చనిపోయిన స్థితిలో లేరు, ఇప్పుడు జీవం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటున్నాడు? ఈ జీవము ఎందుకు ఇస్తున్నాడంట? ఆయన ద్వారా ఏలడానికి. అంటే మీకున్న జీవము ఏలట్లేదు, ఇంకొక జీవము అవసరమై ఉంది. ఆ జీవము ద్వారా మీరు ఏలుతారు అని.